వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాల పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ